రాజాధిరాజ మహారాజా మహానాయక మార్గదర్శక సరిలేరు నీకెవ్వరు నీ కీర్తి అమోఘం నీ చరిత్ర అజరామరం ఏంటి పొగడ్తలనుకుంటున్నారా? గుజరాత్లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీకి ఇలానే డబ్బా కొట్టారు కార్పొరేట్ బాసులు. ముఖ్యంగా అడాగ్ అధినేత మాటలు విన్నవాళ్లకైతే ఏకంగా మతిపోయినంత పనైంది. గుజరాత్లో పెట్టుబడులు పెట్టడం కోసం వివ్విళ్లూరుతోన్న బిజినెస్ మ్యాగ్నెట్లకు మోడీలో మహాత్ముడే కనిపిస్తున్నట్ట. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని పరిస్థితి ఎదురైంది. గుజరాత్లోకి పెట్టుబడులు ఆహ్వానించడానికి ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ సమావేశం ఆశాంతం ఆయనపై పొగడ్తలతోనే ముగిసిపోయింది. గుజరాత్ సీఎంను పొగడడానికి కార్పొరేట్ కంపెనీల అధిపతులు పోటీ పడ్డారు. వాడిన మాట వాడకుండా ఆకాశానికి ఎత్తేశారు. ధీరుభాయ్ అంబానీ చిన్న కొడుకు అడాగ్ కంపెనీల అధినేత అనిల్ అంబానీ అయితే మోడీని రాజులకే రాజుగా అభివర్ణించారు. భారతంలో అర్జునుడిలా స్పష్టమైన దృక్పథం ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ అంటూ పార్థుడితోనే పోల్చేశారు. అంతటితో ఆగితే బాగానే ఉండేది. ఆ తర్వాత అన్న మాటలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. జాతిపిత మహాత్మా గాంధీ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, పారిశ్రామికవేత్త ధీరుభాయ్ అంబానీ, నరేంద్ర మోడీలు గుజరాత్ గడ్డపై పుట్టారంటూ గాంధీతో సమాన హోదానిచ్చేశారు అనిల్. అటు తన తండ్రిని, ఇటు మోడీని గాంధీ, వల్లభాయ్ పటేల్ లాంటి మహామహుల సరసన చేర్చేయడం వివాదాస్పదం అవుతోంది. పొగడాలని ఉంటే ఇంకేమైనా చెప్పుకోవచ్చు గాని ఏకంగా గాంధీతో సమానంగా కీర్తి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? కంపెనీలు ప్రారంభించుకోవడానికి మోడీ అనుమతులు ఇస్తే ఇవ్వచ్చుగాక, ప్రభుత్వం నుంచి రాయితీలు ఇస్తే ఇవ్వచ్చుగాక, అంత మాత్రాన గాంధీ మోడీ ఒకటేనా? చివరి నిమిషం వరకు గాంధీ ఆశయమేమిటో, మోడీపై ఉన్న మరకలేమిటో అందరికీ తెలిసిందే. అయినా వీరిద్దరినీ పోల్చడానికి అనిల్ అంబానీకి నోరెలా వచ్చింది? నరేంద్ర భాయ్ అంటూ ప్రసంగంలో పిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కూడా ఈ పొగడ్తల విషయంలో తక్కువేం తినలేదు. మోడీ గొప్ప దార్శనికుడని కితాబిచ్చారు. అటు మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థల యజమాని ఆనంద్ మహేంద్ర మరో అడుగు ముందుకేశారు. ప్రస్తుతం అభివృద్ధి విషయంలో గుజరాత్ను చైనాతో పోల్చుతున్నారని, కొన్నాళ్లలోనే చైనాను గుజరాత్తో పోల్చే పరిస్థితి వస్తుందన్నారు. ఈ పొగడ్తలకు నరేంద్ర మోడీ ఉబ్బి తబ్బిబ్బైపోయారు. పారిశ్రామికవేత్తల పొగడ్తలకు ఆకాశానికి ఎక్కేస్తే ఒకేసారి కింద పడడం ఖాయం. ఎందుకంటే ఈ పొగడ్తలన్నీ వారి సొంత పనులు చక్కబెట్టుకోవడానికినది స్పష్టం. మోడీ స్థానంలో మరో నేత వచ్చినా వారు చెప్పే మాటలు ఇలానే ఉంటాయి. వ్యాపారవేత్తలకు వాళ్ల పని అవడమే ముఖ్యం తప్ప అక్కడ మోడీ ఉంటే ఏమిటి, మరొకరుంటే ఏమిటి? అవకాశం వచ్చింది కదా అని అడ్డు అదుపు లేకుండా అడ్డదిడ్డంగా మోడీని పొగిడేయడమే అందరికీ ఇబ్బందిగా మారుతోంది.